వాడుతున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు అక్కడ భావజాలం అక్కడ కొంచెం యాంబియన్స్ ఉంది కాబట్టి మాట్లాడారంటే అంటే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మిగతా వాళ్ళని తన మనోభావాలను దెబ్బతీయడం కరెక్ట్ అయిన ప్రకాష్ అంటే ఆయన ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే ఒక పబ్లిక్ డయాస్ మీద అయితే అలా మాట్లాడి ఉండకపోయేవాడేమో. అది క్లోజ్డ్ ఇది, అందుకని కొంచెం తను ఓపెన్ అయ్యాడు. ఆ ఓపెన్ అయినటువంటి వీడియో పట్టుకొచ్చి ఇక్కడ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హిందుత్వ మీద చాలా సందర్భాల్లో దాడి చేస్తున్నాడు. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే విషయాన్ని చెప్పడం కోసం ఇతర మతాల నుంచి ఈ ప్రమాదం ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళటం. పర్టికులర్గా కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ ఇలాంటి సినిమాలు, రీసెంట్గా వచ్చినటువంటి దురంధర్ సినిమాలో వాళ్ళు కథని నడిపించిన పద్ధతి, వీటి మీద అంటే హిందుత్వ మీరు అన్నట్టుగా ఆ సినిమాల మీద కొందరు భిన్నాభిప్రాయాలు చెప్పారు, లేని స్టోరీలను సృష్టించారు, అసలు అది జరగలేదని చెప్పారు. అదొక కోణం. ఎందుకంటే మీరు సినీ విమర్శకుడుగా చాలా సందర్భాల్లో మీరు చూస్తుంటారు మీరు. అవును. కానీ ఇప్పుడు ఇవి ఏంటంటే డైరెక్ట్గా తాకేవి. ఇవి ఇప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు వలస కూలీలు అనడం, లేదంటే వాటిని తక్కువ చేసి మాట్లాడటం అనేది డైరెక్ట్గా గుండెలు తాకేవి. అంటే కొందరు మనోభావాలు దెబ్బతిని ఏంటి మరింత చీప్గా మాట్లాడుతున్నాడు, మనం శ్రీరామనవమిని ఘనంగా చేసుకుంటాము, ప్రతి గ్రామంలో ఒక రామాలయం ఉంటుంది, మనం రాముడిని ఒక ఇదిగా చూస్తాము, పూజిస్తాము. ఆయన రావణుడిని కూడా గిరిజనుడు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన అదే సందర్భంలో, అదే లిటరరీ ఫెస్ట్లో. అంటే ఒక లైటర్ విన్లో అలా వెళ్ళిపోయాడు. నాస్తికత్వము అనేది నడుస్తూ ఆయనలో ఈ సౌత్ నార్త్ గొడవ కూడా ఉంది. అంటే దక్షిణాపథం అంటాం మనం. దక్షిణాపథం మీద ఉత్తరాపథం మొదటి నుంచి కూడా దాష్టీకం చేస్తోంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇందాక నేను చెప్పినటువంటి అంటే ద్రవిడ యాంగిల్లో రామాయణం మీద దాడి కూడా రాముడు వాంటెడ్గానే వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ ఎన్టీఆర్ డైలాగులో ఒకటి ఉంటుంది ఆ సినిమాలో, పట్టాభిషేకంలో, ఆ మునిమృత్యుల ప్రేరణతో అంటాడు. మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయడానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు అంటాడు ఆయన. అనటం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తపస్సు పేరుతో వచ్చిన మునులు వాళ్ళు తపస్సు దైవ దీంతో ఉండటం కోసమే ఇక్కడికి రాలేదు, వాళ్ళు ఇక్కడ రెక్కీ చేయటానికి వచ్చారు. ఇక్కడున్న సంపదలు, ఈ మధ్య కాలడీ ఫైల్స్ అవి బయటపడింది, ఇక్కడ లోహాలు ఉన్నాయి, ఆ రోజుల్లోనే లోహాల వాడకం ఉంది దక్షిణ భారతదేశంలో అని. అంటే ఇక్కడ లోహాలు ఉన్నాయి, కంపారిటివ్గా వాళ్ళకంటే బెటర్ మెటల్ ఉంది ఇక్కడ. అవును, వాళ్ళకంటే ఉత్తమ నాగరికత ఉంది ఇక్కడ అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి సంపదలు, ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదలు, వీటిని కొల్లగొట్టడం కోసం ఆయన పట్టాభిషేకానికంటే ముందే ఈ కార్యక్రమం నిర్వహించుకుని వెళ్ళాలి, అందుకోసం వచ్చాడు. అందుకోసమే ఆవిడ 14 ఏళ్ళు నువ్వు అడవికి వెళ్ళి రావాలని కోరిక కోరింది అనేది కూడా అలా ఎస్టాబ్లిష్ చేస్తూ కొంత సాహిత్యం ఉంది అక్కడ. ఈ రోజున కాదండి, అది అప్పటి నుంచి ఉంది. అంటే భరద్వాజ్ గారు మీరు అన్నట్టుగా డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి, మీరు అన్నట్టుగా ఆ వెర్షన్స్తో సినిమాలు కూడా వచ్చాయి. కానీ మనం ఇప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కానీ, లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రూప్ కానీ ఏం యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని కొంచెం మనం రెస్పెక్ట్ చేయాలి కదా. అవును, లార్జ్గా కోట్లాది మంది హిందువులు ఎక్కువగా రాముణ్ణి, అటు రామాయణాన్ని చాలా పవిత్రంగా భావించే వాతావరణం ఉంది. అలాంటప్పుడు కొంచెం ఏదేదో కొంచెం ఈ విధంగా తీసి మాట్లాడడం, వేగంగా మాట్లాడడం, ఇలాంటి పరిస్థితుల్లో అనేది కొంచెం రెచ్చగొట్టే ధోరణి కాకపోతే మరేంటి ధోరణిలో ఉంది అనేది నేను కూడా యాక్సెప్ట్ చేస్తానండి. అయితే అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఆయన. అంటే ఆయన క్రిటిసిజం అనేది గౌరవప్రదంగానే ఉండాలి. రైట్, గౌరవప్రదమైనటువంటి క్రిటిసిజం చేయటంలో తప్పు ఉందని నేను అనుకోవట్లేదు. ఆ ధోరణి చాలామంది ప్రదర్శించారు ఇంతకుముందు. అసలు రామాయణమే బౌద్ధ జాతక కథల నుంచి తీసుకొచ్చినటువంటి పురాణము అని నార్ల వెంకటేశ్వరరావు గారు రాశాడు. ఇలాంటి అభిప్రాయాలు గతంలో చాలామంది మాట్లాడారు. అలాగే రామాయణ విశ్వవృక్షం రాసినప్పుడు రంగనాయకమ్మ గారు దాని మీద కొడవటిగంటి కుటుంబరావు గారు చెప్పిన అభిప్రాయం కూడా అదే. ఆయన ఏమంటాడంటే రెడిక్యూల్ చేయటం వలన ప్రయోజనం తక్కువ ఉంటుంది, అపహాస్యం చేయటం కంటే మీరు క్రిటికల్గా దాని మీద ఆర్గ్యూ చేయండి, అది బెటర్, ఎడ్యుకేటివ్గా ఉంటుంది. అంతే తప్ప ఇలా చేయటం వలన అనవసరమైన గొడవలు జరుగుతాయి తప్ప ప్రయోజనం ఉండదు అని. కాకపోతే ఇక్కడ ప్రకాష్ రాజుని టార్గెట్ చేస్తున్నటువంటి శక్తులు
హిందూ ఫోర్సెస్ మాత్రమే కాదండి, హిందూ ఫోర్సెస్గా మాట్లాడుతున్నాం కానీ వీళ్ళ ప్రయోజనం వేరు. ఓకే. వీళ్ళు పొలిటికల్గా ఇప్పుడెందుకు వీడియోలు బయట పెట్టారు? ఇప్పుడు ఒకవైపు తమిళనాడు ఎలక్షన్స్ సీన్లో ఉన్నాం మనం. తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, కేరళ ఎలక్షన్ ఉంది, తర్వాత అక్కడ బెంగాల్ హడావిడి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చర్చని రేపే పద్ధతిలో ఎప్పుడో జరిగినటువంటి ఈవెంట్ తాలూకా వీడియోలు ఇప్పుడు సర్క్యులేషన్లో పెట్టారు. ఇప్పుడు అంది వచ్చిన